ఆ మూడవ పాయింట్ నేను ఇప్పుడు పబ్లిక్గా చెప్పాను. దీనికి ఇంతకుముందు మార్కు బాబు గారు అడిగినప్పుడు నేను చెప్పాను ఏంటంటే, మీరు ఒక డాక్టర్ను, దాని గురించి ఆస్ట్రోపీడియా చెప్తుంది. మూడో పాయింట్ గురించి ఆస్ట్రోపీడియాలో చాలా బ్యూటిఫుల్గా చెప్పింది. అది ప్లీజ్ కన్సల్ట్ ఆస్ట్రోపీడియా. నేను ఏం చెప్పానో చక్కగా చెప్తుంది అది ఇంటర్నెట్. ఒక డాక్టర్ ఏదైతే చెబుతాడో, నేను అన్నాను బైబిల్లో దానిని ఖండించే ఒక వచనం డైరెక్ట్గా లేదు. లేనప్పుడు ఎవడి బాధలు వాడు పడతాడు. మీరు అనవసరంగా ఖండించకండి. సకాలంలో పెళ్ళైతే అసలు ఎవడికి ఆ అవసరమే ఉండదు. వివాహం ఆలస్యమైనప్పుడు వ్యభిచారంలో జారత్వంలో పడే కంటే ఇదొక సేఫ్ జోన్ అంతే. అది కూడా ఎప్పటిదాకా పెళ్ళయ్యేదాకా ఉంటుంది, ఆ తర్వాత అవసరం ఉండదు. దాని గురించి దేవుడు బైబిల్లో ఒక్క మాట రాయించలేదు. దాని గురించి నేను కూడా మాట్లాడను అన్నా. బైబిల్ మౌనంగా ఉన్న దగ్గర నేను కూడా మాట్లాడను. దేవుడు చాలా జ్ఞానవంతుడు. ఎందుకు రాయించలేదు? మృగ సంయోగము తప్పన్నాడు, స్త్రీ సంయోగం, పురుష సంయోగం తప్పన్నాడు. అన్నీ రాయించినోడు ఈ ఒక్క పాయింట్ ఎందుకు రాయించలేదంటే, రానున్న తరాలలో ఈ సమస్య అనేది ఉంటుంది. దేవునికి తెలుసు. ఇప్పుడున్న రకరకాల పాపాలను దేవుడు ఖండించి ఆ ఒక్క పాపాన్ని దేవుడు అసలు ప్రస్తావించలేదు. కనుక అదొక సంఘ సిద్ధాంతము కాదు బాబు. ఎవడి బాధలు వాడు పడతాడు. సకాలంలో వానికి 16, 17, 18 ఏళ్ల లోపల పాతకాలం లాగా పెళ్ళైపోతాయి. అసలు ఈ బాధలే ఉండవు. వివాహాలు లేట్ అయిపోయినప్పుడు వాడు ఎక్కడో జారత్వము వ్యభిచారం చేసి ఎయిడ్స్ తెచ్చుకునే కంటే ఇది సేఫ్ జోను. వాడికి పెళ్ళయ్యేదాకా 2-3 సంవత్సరాలు వాడు అలాగే ఇబ్బంది పడతాడేమో. తర్వాత వాడికి అది అవసరం కూడా ఉండదు. బైబిల్లో ఆ మాట రాయబడి లేదు. ఆ సంగతి మనం చర్చించకూడదు. బైబిల్ సైలెంట్గా ఉన్న దగ్గర నేను మాట్లాడను అని చెప్పా. ఇదే ఆస్ట్రోపీడియా చెప్తుంది. నేనట అందరూ హస్తప్రయోగం చేసుకోండి అని నేను చెప్పాను. చేసుకోమని నేను ఎప్పుడు చెప్పాను? వాని జోలికి పోకురా, బైబిలే పోలేదు, నువ్వెందుకు పోతావు అని చెప్పా. ఆ టాపిక్ జోలికి నువ్వు వెళ్ళకు, బైబిలే ఆ జోలికి వెళ్ళలేదు, నేను కూడా వెళ్ళను, ఆ టాపిక్ వద్దు మనకు అని చెప్పాను.